ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనే బాల ప్రాణాలకి హాని కలిగించేవాణ్ణని ఆ త్రిపురకు తెలిసిపోయింది. మీరైనా జాగ్రత్తగా ఉండండి. నా మీద అనుమానం మీ మీదకు తెచ్చుకోవద్దు. బీ కేర్ఫుల్. కేర్ఫుల్గా ఉండవలసింది మేం కాదురా, నువ్వు. ఆ త్రిపుర ఇంకా గుడ్లగూబలా నేను ప్రతి విషయంలో ఎక్కడ సందు దొరుకుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటుంది. అమ్మా, తనకు భయపడక్కర్లేదు. ముందు తన్ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తే ఆ తరువాత ఏం చేయాలో ఆలోచించొచ్చు. ఇక నుంచి ఆలోచించే ప్రతి స్టెప్ వేయాలి. ఆ ఫణి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఫణి ఎంత దుర్మార్గుడో అందరి ముందు సాక్ష్యాధారాలతో నిరూపించాలి. రేయ్, జాగ్రత్తగా వినండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలగాడు తప్పించుకుంటున్నాడు. వాడు ఆ త్రిపుర ఎక్కడ కనిపించినా సరైన టైం చూసి అటాక్ చేసి వాళ్ళని లేపేయండి. ఇది అడ్వాన్స్ మాత్రమే. మీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి. కానీ నా టార్గెట్ మాత్రం ఆ బాలాగాడే. అలాగే సార్, నేను చూసుకుంటా. నువ్వేంటి ఇక్కడ? నా విషయం పక్కన పెట్టు. ఏంటి, బాలాన్ చంపడానికి ప్లాన్ చేస్తున్నావా? అవును. అయినా మా ప్లాన్స్, మా టార్గెట్స్ అన్నీ నీకు మీ అమ్మకి ముందే తెలుసు కదా. నేనెందుకు బాలాని చంపాలనుకుంటున్నానో నీకు ఆల్రెడీ అర్థమైంది కదా. అర్థం కావడానికేముంది? ఆ ఆస్తి మొత్తానికి నువ్వే వారసుడివి కావాలి. మీకున్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ నువ్వే ఎండివి కావాలి. అదే కదా నీ ఆశయం. అందుకే కదా ఆ రోజు మీ తాతగారిని ఇలానే రౌడీలతో మాట్లాడి ప్రాణాలు గాల్లో కలిపేసింది. కరెక్టే ఊర్వశి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే పెన్ కెమెరాలో ఉన్న డేటా మొత్తం నువ్వు మీ అమ్మ చూశారని, అందువల్లే అదడ్డం పెట్టుకునే ఇప్పటి వరకు నాతో చాలా పనులు చేయించుకున్నారని నాకు తెలుసు. ఆ రోజు ఆ పెన్ కెమెరా గురించే కదా మీ తాతను కూడా చంపేశాము. సరే ఫణి, అయితే ఆ పెన్ కెమెరా నీకు అవసరం లేదనుకుంటా. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా కావాలి. అందులో ఉన్న ఎవిడెన్స్ ఎప్పటికీ మా ఫ్యామిలీకి తెలియకూడదు. తెలియకూడదు అంటే నువ్వొకటి చేయాలి. ఏంటది? ఏం చేయాలి? నీకేం కావాలి చెప్పు. డబ్బా, నగలా, ప్రాపర్టీనా? ఏం కావాలో చెప్పు. అవేమీ వద్దు. మరి ఇంకేం కావాలి? ఇంతకీ ఆ రోజు మీ తాతగారి దగ్గర ఆ పెన్ కెమెరా కనిపించలేదు. అది నీ దగ్గర ఉందా? అదెక్కడుందో నాకు చాలా బాగా తెలుసు ఫణి. అంతేకాదు, అది నీ చేతికిస్తా. కానీ నాకు కావాల్సింది నువ్వు చేస్తేనే. అదే చెప్తున్నాను కదా, నీకు ఇన్ని ఆఫర్లు ఇచ్చాను. నీకేం కావాలో చెప్పు. నువ్వు కోరుకున్నది నీ కాళ్ళ దగ్గర పెడతాను. నేను కోరుకున్నది నిన్ను. వాట్ యు మీన్? ఎస్ ఫణి,
ఐ విల్ మ్యారీ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఆ ఇంటి కోడలిగా రావాలి. నువ్వు కోరుకున్నట్టు త్రిపుర ఉండగా, అదే మా అక్కుండగా బాల ప్రాణాలు తీయడం అంత సులువేం కాదు. బాల ప్రాణాలు తీయాలంటే ముందు మా అక్క అడ్డు తొలగించాలి. నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేసి నన్ను భార్యగా చేసుకుంటే పెన్ కెమెరా నీ చేతుల్లోకి వస్తుంది. అలాగే నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. దానికి నా వంతు సాయంగా నీ భార్యగా అన్నిటినీ నెరవేర్చుకోవచ్చు. ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే మళ్ళీ మీట్ అవుదాం. ఊర్వశి చెప్పింది కరెక్టే. ఊర్వశిని నా భార్యగా చేసుకుంటే అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటుందా? బాలాగారు, ఈ టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగండి. సుందరి, నేను జ్యూస్ తాగుతాను కానీ ఆ టాబ్లెట్స్ వేసుకోను. నేను ఆడుకోవాలి. తర్వాత ఆడుకోవచ్చు. ముందు ఈ టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగండి. నాకంతా తగ్గిపోయింది కదా, నేను బాగానే ఉన్నాను కదా. నాకు టాబ్లెట్లు మందులు ఏమీ వద్దు. అవునా? సరే, అయితే నేను మీకు హోంవర్క్లో ఏ హెల్ప్ చేయను. నో, నువ్వు చెయ్యాలి. హోంవర్క్ వేరు, టాబ్లెట్లు వేరు. మీరంత మొండిగా ఉంటే నేను మొండిగానే ఉంటాను. సుందరి, నువ్వు నిజంగానే హోంవర్క్ చేయవా? ఉత్తునే అంటున్నావు కదా. ఉమ్, నేనేమీ ఉత్తుత్తిగా అనడం లేదు, సీరియస్గానే అన్నాను. హోంవర్క్ చేయను, మీతో మాట్లాడను కూడా. అమ్మో, సుందరికి ఎంత కోపం. సరే, నేను టాబ్లెట్ వేసుకుంటానులే. నువ్వు నాతో మాట్లాడాలి, హోంవర్క్లో కూడా హెల్ప్ చేయాలి. ఓకేనా? అలాగే. టాబ్లెట్ వేసేసుకున్నా, ఇంకా ఆడుకుంటానే. ఓకే.